రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల పదవి కోసం దరఖాస్తులు పెడుతున్నారు ఆశావాహులు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి 10 యూనివర్సిటీల వీసీల పోస్టుల కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు ప్రొఫెసర్లు. ఈ నెల 12 వరకు దరఖాస్తుకు గడువు ఉండడంతో ఆయా యూనివర్సిటీలకు అప్లై చేసుకుంటున్నారు. యూనివర్సిటీల వీసీల పోస్టులకు ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ మహాత్మా గాంధీ, శాతవాహన తెలంగాణ, పాలమూరు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల్లో వీసీల పోస్టులకు అప్లికేషన్లు ఇన్వైట్ చేసింది. ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటలలోపు వీసీ పోస్టు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. అప్లికేషన్తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతచేసి రిజిస్టర్ పోస్టు చేయాలని సూచించింది ప్రభుత్వం. 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా అనుభవం ఉన్నవారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అర్హులు. గత ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా వీసీలను నియమించింది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషన్ సభ్యులకు నోటిఫికేషన్ ఇచ్చి నియమించింది. దాని మాదిరిగానే యూనివర్సిటీల వీసీల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై విద్యావేత్తలు, విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొత్త వీసీల నియామకం తర్వాత యూనివర్సిటీలు బాగుపడతాయంటున్నారు విద్యావేత్తలు, విద్యార్థులు. వీసీల నియామకానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని అంటున్నారు ప్రొఫెసర్లు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నిధులు లేకపోవడంతో వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని మండిపడుతున్నారు. విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారంటున్నారు ప్రొఫెసర్లు. ఉపాధ్యాయుల వ్యవస్థలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్లు కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, కొన్ని వేల పోస్టులు ఇవాళ విశ్వవిద్యాలయాలు మొత్తం 11 విశ్వవిద్యాలయాల్లో వేకెన్సీ క్లియర్గా ఉంది. గత ప్రభుత్వం హయాంలో జీవోలు ఇచ్చారు. మరి గత ప్రభుత్వం హయాంలో మరి రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రిక్రూట్మెంట్ బోర్డుని గౌరవం గవర్నర్ గారు ఆమోదించకపోవటం వల్ల అది అక్కడితో ఆగిపోయింది. కావున నూతన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి విశ్వవిద్యాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారు విశ్వవిద్యాలయానికి వెళ్ళి మరి విశ్వవిద్యాలయంలో ఉన్న ఉపాధ్యాయుల, విద్యార్థుల సాధక బాధకాలను తెలుసుకున్నారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వటం నిజంగా ఇది విశ్వవిద్యాలయాలకు శుభసూచకమనే మనం చెప్పాలి. ఈ నోటిఫికేషన్ వల్ల సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో, అంటే 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా ఉండిన వాళ్ళే దీనికి అర్హులైన సంగతి మరి ప్రతి ఒక్కరికి తెలుసు. వచ్చే మే నెలలో ప్రస్తుత వీసీల పదవీ కాలం ముగియనుంది. ఆలోగా కొత్త వీసీల నియామకం అయ్యేలా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు.